గ్యాస్ వినియోగదారులకు ఒక షాకింగ్ అంశం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఉజ్వల యోజన లబ్ధిదారుల కోటాను కుదించింది. ఎందుకంటే ఇప్పటివరకు 9 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఈ ఉజ్వల కోటాలు ఇస్తారు. అయితే ఇక నుంచి 4 సిలిండర్లు మాత్రమే ఇవ్వబోతున్నారట. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఇప్పుడు తాజాగా కుదించారు. ఇప్పటి వరకు ఏడాదికి సబ్సిడీతో 9 చొప్పున అందిస్తున్న సిలిండర్లను 4కు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులు సగటు వార్షిక వినియోగానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారట. 2016లో PMUY పథకాన్ని ప్రారంభించారు. మొదట ఏటా సబ్సిడీతో 12 సిలిండర్లు ఇచ్చేవారు. గత ఏడాది ఈ సంఖ్యను 9కి కుదిస్తే తాజాగా 4కు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. PMUY లబ్ధిదారులకు ₹300 చొప్పున సబ్సిడీ ఇస్తుండటంతో వారికి నికరంగా ₹642 మాత్రమే పడుతుంది. ఏడాది కోట దాటితే వారు ఆ సైతం పూర్తి ధర ₹942 కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక సబ్సిడీ ఉండదు, 4 సిలిండర్లు మాత్రమే ఇస్తారు. జాగ్రత్తగా వినియోగించుకోవాలి, లేదంటే మిగిలిన వాటికి పూర్తి ధర చెల్లించాలి. ఇది అంటే ఈ ఉజ్వల పథకం కింద, ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక షాకింగ్ న్యూస్.